హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. చూసారా, ఇది మిషన్. నేను ఖాళీగా ఉండను, ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. చూసారు కదా, ఇది మిషన్. ఇంటిలో అయితే నేను మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మిషన్ కుడుతూ ఉంటాను అన్నమాట. ఇప్పుడైతే నేను మా అమ్మాయి గారి ఇంటికి వచ్చాను కదా, ఎప్పుడూ ఏదో కాలక్షేపం ఉండాలి, ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. నా కోసమని మిషన్ కొని పెట్టింది మా అమ్మాయి. నేను వచ్చినప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటాను. ఏంటంటే ఇప్పుడు లోపల ఉన్నవన్నీ పిల్లలవి బట్టలు అవి ఏమైనా రిపేర్లు ఉన్నాయా లేదా ఏంటనేది చూసుకుంటాను. ఇప్పుడైతే చున్నీలు, ఇప్పుడు వచ్చే చున్నీలన్నీ చాలా పొడవు వచ్చేస్తున్నాయి. చున్నీలను తీసి కింద కట్ చేసి దాన్ని అంచులైతే కుట్టేస్తున్నాను. ఇప్పుడు అదే చూపిస్తాను మీకు. సింగర్ మిషన్ ఇది. దీంతో మనకి ఇదిగో జిగ్జాగ్ వస్తుంది. మా ప్లెయిన్ కుట్లు వస్తాయి, ప్లెయిన్గా కుట్టేసుకోవచ్చు. మనకి జిగ్జాగ్ కావాలంటే శారీ ఫాల్స్, అంచులు ఇవన్నీ పిల్లల ఫ్రాక్స్కి వాటికి రకరకాల డిజైన్స్ అన్నీ వస్తాయన్నమాట. దీన్ని మనం మార్చుకోవాలి, నెంబర్స్ మార్చుకోవాలి. ఇప్పుడైతే నేను జిగ్జాగ్ పెట్టాను, అంచులైతే జిగ్జాగ్ చేశాను. ఇప్పుడైతే చున్నీ అంచులు ఇదిగో కట్ చేశాను అన్నమాట. ఇదిగో ఇది చున్నీ, హ్యాండ్లూమ్ అంట. చాలా బాగుంది ఇది, కాకపోతే చాలా పొడవు వచ్చేసింది. ఈ పొడవుని నేను కట్ చేశాను అన్నమాట. దానికి ఇగో చివర్లో ఇలాగా తాళ్ళు ఉంటాయి, కుచ్చులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఉంటేనే అందంగా ఉంటుంది. ఇది ఈ పొడవుని ఈ ముక్కను కట్ చేశాను అన్నమాట. కట్ చేసి దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. దీనికి జిగ్జాగ్ చేస్తాను అన్నమాట. అలాగే ఇలాంటి పనులన్నీ చేసుకోవడానికి నాకు వచ్చినప్పుడల్లా ఒక మిషన్ అయితే ఉన్నది. అలాగే మా అబ్బాయి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఒక మిషన్ కొనిపెట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏమేమి చేసుకోవాలన్నది నాకు కావాలి అనుకున్నవి, నేను ఖాళీ టైం ఉంటుంది కదా అని నేను బ్లౌజులు అవి పట్టుకెళ్ళి అక్కడ కూడా కుట్టుకుంటూ ఉంటాను. ఇది కరెంటు మిషన్ అన్నమాట. ఇదిగో ఇక్కడ చిన్న లైట్ వెలుగుతుంది కదా, ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది. ఇదన్నీ నెంబర్స్ మార్చుకోవచ్చు. అలాగే కింద హ్యాండిల్ ఉంటుంది, ఇది కాళ్ళ దగ్గర హ్యాండిల్. ఈ మిషన్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, పెద్దవాళ్ళకి ఇంకా ఏదో ఒక టైంపాస్ ఉండాలి కదా, ఏదో వచ్చారు వెళ్ళారు అన్నట్టు కాకుండా వాళ్ళ ఇష్టాలని కూడా మనం తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండేటట్టు కూడా మనం చూసుకోవాలి. పిల్లలు కదా, తెలియదు, వస్తారు వెళ్తారు పెట్టింది తింటారులే అనుకుంటారు. కానీ కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అభిరుచులు ఉంటాయి. వాళ్ళకి అప్పుడే ఫ్రీ టైం దొరికేది వృద్ధాప్యంలోనే. అంతవరకు కుటుంబం కోసం చేసి ఉంటారు కదా, వాళ్ళకి నచ్చినట్టు చేసుకునేలాగా వాళ్ళకి ఏం కావాలన్నది తెలుసుకొని పిల్లలు చేయడం మీ బాధ్యత. నేనైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టుకుంటాను అన్నమాట. ఇలాగ ఒకరోజు మిషన్ కుట్టుకుంటాను, ఏమైనా రిపేర్లు చేసుకుంటాను, ఒక్కొక్క రోజు వంట చేసుకుంటాను. వాళ్ళకి ఏమేమి కావాలి, మసాలాలు, పౌడర్లు, ఇలాంటి పచ్చళ్ళు అలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను. అలాగే మొక్కల్లో పని. అలాగే ఖాళీగా మనకి కూర్చుంటే బోర్ కొడుతుంది కదా, అలా టీవీ చూసుకుంటూ కాలం గడపకుండా, ఫోనులు చూసుకుంటూ కాలం గడపకుండా ఇలాంటి చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ పెద్దవాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ నా ఆలోచనల్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానికి నేను ఇటువంటివన్నీ చేస్తాను అన్నమాట. అందరికీ ఇష్టమే, అన్ని పనులు చేయాలని అందరికీ ఉంటుంది. కొంతమందికి శరీరం సహకరించదు, అయినా కూడా పిల్లలతో సంతోషంగా గడపాలని అందరికీ ఉంటుంది కదా. అలాగే గడపడానికి వెళ్ళినప్పుడు మైండ్ని మనం ప్రశాంతంగా ఉంచుకొని వాళ్ళతో గడపడానికి మనం ఉన్నన్న రోజులు వాళ్ళతో సరదాగా గడిపేయడం, మళ్ళీ మనం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకోవడం. ఇదేనండి ఈరోజు నేను చెప్పే మీకు మంచి మాటలన్నీ అనిపించిందా, సంతోషమేనా? ఇలాంటివి మరిన్ని వీడియోలు మళ్ళీ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మాట్లాడుకుందాం మరి. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్.